హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి సోమవారం లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి అది ఏ టైంలో లైవ్ చేస్తే బెటర్ అని చెప్పి మీరు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో మీ టైము మరి మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఆ టైంలో లైవ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఉదయమా సాయంకాలమా మీ ఇష్టం. ఉదయం అయితే ఏ టైమో చెప్పండి, సాయంకాలం అయితే ఏ టైమో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. కంపల్సరీ కామెంట్ పెట్టండి, లైవ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీలో చాలామంది బద్ధకస్తులుగా ఉన్నారు, కొన్ని పనులు చేయలేరు. ఎందుకు చేయలేరంటే వాళ్ళు ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళి పని చేయాలంటే ముందు పని వచ్చో పని చేత కాదో లేకపోతే బద్ధకం ఏంటో తెలియదు. పనిలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే. వీళ్ళు మన సొసైటీలో చాలామంది ఉన్నారు. అయితే వేరే వాళ్ళు సంపాదించి తీసుకొస్తే వీళ్ళకి పెడితే వీళ్ళు కూర్చొని ఇళ్లలో తింటా ఉంటారు. ఎందుకలా? దేనికి? వాళ్ళ సోమరపోతులుగా తయారు చేసేది కూడా మనలాంటి వాళ్ళమే. ఎలాగంటే ఇప్పుడు మనం ఒకటి తెస్తుంటే నలుగురు కూర్చొని తింటా ఉంటుంటే మరి వాళ్ళందరూ సోమరపోతులను తయారవుతారు. వాళ్ళకి ఏదో పని అప్పు చెప్పాలి, మనమే అప్పు చెప్పాలి. వాళ్ళని చెడగొట్టేది కూడా మనమే. మనం ఒకళ్ళు కష్టపడితే నలుగురు తినేస్తారు, ముగ్గురు తినేస్తారని మనం అనుకోకూడదు. వాళ్ళకు కూడా ఏదో పని అప్పచెప్పేసి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళు చేయగలిగినంత పని ఏదోటి చేసుకోవడానికే మనం అవకాశం ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని వదిలేయకూడదు. చిన్నపిల్లోడు పెద్ద పిల్లోడు అని ఆలోచించకూడదు. చిన్నపిల్లలు అయితే చదువుకోవాలి, తప్పే ఉంది. ఇక వాడు ఒక ఏజ్కి వచ్చేసిన తర్వాత వాడు చిన్నపిల్లోడు ఎట్ట అవుతాడు? అవడు కదా, మేజరే కదా. మైనర్కి మేజర్కి తేడా తెలియదే ఉంది, అందరికీ తెలిసిందే కదా. మరి ఇలాంటి ఏంటంటే ఇళ్లలో చాలా మంది మగ్గిపోతూ పనులకి వెళ్ళక ఇళ్లలో కూర్చొని కొన్ని వేల సంపాదన మీద బతుకుతూ జీవనం గడుస్తున్నారు. మరి మీలో ఎవరన్నా మార్పు అనేది ఏమైనా వస్తే మా వెంకట్రావు బ్లాగ్స్ తర్వాత ఒక కామెంట్ పెట్టండి. వెళ్ళండి, ఇళ్ళకాడ కూర్చుంటే మనకేం వస్తాయి? ఏమీ రావు, కష్టాలు తప్ప. ఎప్పుడూ ఉంటాయి కష్టాలు. ఆ కష్టాలు వేరు, ఈ కష్టాలు కూడా కొత్త. అందుకనే మీరందరూ ఏ పని ఉంటే ఆ పని చేసుకోండి. ఒక వ్యాపారమే చేయాలని కాదు. వ్యాపారం అనేది కొంచెం పెట్టుబడి అవసరం, తెలివితేటలు అవసరం. అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి వ్యాపారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. సరే ఫ్రెండ్స్, మరి మీరందరూ కలిసి ఒక మంచి కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి పనులు లేవు. ఏం పని చేద్దాం వాళ్ళకి తెలియట పాపం. కొంతమంది ఏదో చిన్న చిన్న పనులు చేసేసుకొని చాలని జీతంతో బతికేస్తున్నారు. అలా చాలా మంది ఉన్నారు. చాలా కష్టంగానే ఉంది. కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా అట్టగా పెడుతున్నారు. అన్నయ్య నేను ఈ పని చేయలేకపోతున్నా, బాబాయ్ నేను ఈ పని చేయలేకపోతున్నా, అన్నా నేను ఈ పని చేయలేకపోతున్నా, నాకు మంచి పని ఉంటేదని చెప్పు అంటే నేను మంచి పనే చెప్తున్నా, మీరే చేసుకోవట్లేదు. దానికి నేనేం చేయను? మీరే చేసుకోవట్లేదు, మీరు చేసుకోవాలి. నేను చెప్తానంటే ఏదో పని చెప్తానే ఉంటా. నేను వెళ్ళి నా వ్యాపారం చేసేసుకొని నేను వచ్చి నా కుటుంబాన్ని నడుపుకుంటున్నాను. అలాగే మీ కుటుంబంలో మీరు ఎందుకు నడుపుకోలేరు? మీరు ఆలోచించండి ఒకసారి. నడుపుకోవచ్చు ఫ్రెండ్స్, అందరూ నడుపుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇళ్లలో కూర్చొని ఏ ఆలోచన లేకోకుండా అలాగే కూర్చొని ఎవరైనా తెస్తే కూర్చొని తింటే బద్ధకం పెరిగిపోయి చుట్టూ ఉన్న నలుగురు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అనే స్థితికి వచ్చేస్తారు. అలా ఎందుకు అనిపించుకోవాలి? ఆలోచించండి. కానీ ఈరోజు ఒక రూపాయో 10 రూపాయలు సంపాదించడానికి ముందు ట్రై చేయి. ఉన్న దాంట్లో సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడబ్బా? వయసు అయిపోయినాక చేస్తారా ఏమన్నా పనులు? ఏం చేస్తారు వయసు అయిపోయినాక? వయసు అయిపోయినాక చేసేది ఏం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పెట్టేవాడు ఉంటాడో లేదో తెలియదు. మనకున్న ఆస్తి ఏమైనా ఉంటే అదేమైనా అనుభవించడమే తప్ప ఇలా పనికెళ్ళి చేసుకునే జీవితాలు అయితే కొంచెం కష్టంగానే మగ్గిపోవడమే, ఇంకేం ఉండదు. ఆళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అనే మాట అబద్ధం. ఎవరు చూడరు. ఎందుకు చూస్తారు? నీ దగ్గర రూపాయి ఉంటే చూస్తారు, నీ దగ్గర రూపాయి లేకపోతే నేను పట్టించుకోరు. ఏంటి ఫ్రెండ్స్, అవునా కాదు? నీ దగ్గర డబ్బు ఉంటేనే చూస్తాను. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవ్వరు కనీసం 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేయండి, ఒక వారం ఉంటుందో చూడండి ఒకసారి. నేను ఇలా అంటున్నాను కాదు, ఆలోచించుకోండి. డబ్బు ఉంటేనే, మగవాడు డబ్బు సంపాదించినంత సేపే ఎవరైనా సరే. అందరు కాదు, కొంతమందే ఉంటారు. నేను ఇలా అన్నందుకు మీరు బాధపడకండి. ఈ బాధపడే మాటలు కాదు, మనం లేచి ధైర్యంగా పని చేసుకోవాలి. ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. మనం సంపాదించి ఒక ఇద్దరికో ముగ్గురికో మన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండాలి. బోల్డ్ పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి చేసుకునే పనులు. వ్యాపారం చేయమని మిమ్మల్ని ఎవరు నేనేం చెప్పట్లా. చాలా పనులు ఉన్నాయి.
డబ్బులుంటేనే మర్యాదలు దక్కుతున్నాయి, డబ్బులుంటేనే అందరూ మనల్ని గుర్తిస్తారు, డబ్బులుంటేనే మనం గౌరవిస్తారు, లేకపోతే ఎవ్వరు మనల్ని చూస్తారు. బంధువులు కూడా అంతే. మనం ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళాం అనుకో, వాళ్ళు ఏదో రకరకాల డ్రెస్సులు వేసేసుకొని కొంచెం ఏది ఉందో చేతుకున్న బంగారాలు అన్ని పెట్టేసుకొని వచ్చేసి మేము గొప్ప అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం కొంతమంది వాళ్ళకి ఎక్కువ ఉంది, మనం తక్కువ ఉంది అనుకుంటారు. వాస్తవమే, కానీ నిజ జీవితంలో ఈ ఒక హీరోలాగా ఒక హీరోయిన్ లాగా ఎవరు ఉండరు ఇక్కడ. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఎవరైనా సరే బద్దకించబాకండి, పని విషయం మటుకి బద్దకించబాకండి. ఒక రోజు 2 రోజులు వెళ్ళకపోయినా సరే 3వ రోజులు లేచి ఆ ఇల్లు కుంటూ పడుకోకుండా ఆ ఇంట్లోకి కావాల్సిన సరపడి అన్ని తెచ్చుకొని హ్యాపీగా జీవితం సాగిస్తారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు. గుడ్ బై, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ కంటెంట్లో